తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి తిప్పబోతోంది, ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది? పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ, రేసు గుర్రాలు. విశాఖ హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, హాట్ టాపిక్ ఆఫ్ ది పాలిటిక్స్. సాగర తీరంలో రాజకీయం గరంగరంగా కనిపిస్తోంది. ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి. ఎవరి అంచనాలు వారివి, ఎవరి వ్యూహాలు వారివి. క్లీన్ స్వీప్ చేయాలని వాళ్ళు, ప్రత్యర్థిని క్లీన్ బౌల్డ్ చేయాలని వీళ్ళు. రాజకీయంలో ఎత్తులకు పై ఎత్తులు కనిపిస్తున్న వేళ విశాఖ రాజకీయం రంజుగా మారుతోంది. రాజధాని ప్రకటన తర్వాత ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్. టీడీపీ, వైసీపీ ఈ జిల్లాలను పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కనిపించే ఆప్షన్ ఒకటే, అదే విజయం అనే రేంజ్లో పార్టీలు తలపడుతున్నాయి. మరి ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ బలహీనత ఏంటి? పోటీలో నిలిచేదెవరు, నిలిచి గెలిచే సత్తా ఉంది ఎవరికి? విశాఖ పార్లమెంటు పరిధితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయం చెప్తుందేంటి? ఈసారి పోటీలో గంట కనిపించడం కష్టమేనా? అవంతి శ్రీనివాసును టెన్షన్ పెడుతున్న ఆ విషయాలేంటి? రాజధాని రగడ అక్కడే, ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం మిగిల్చిన రాజకీయ ఉక్కపోత అక్కడే. అలల హోరుకు మించి వినిపించింది, ప్రతిధ్వనిస్తుంది అక్కడి రాజకీయం తీరు. అలాంటి విశాఖ రాజకీయం విధాల ఆసక్తి రేపుతోంది. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వే ఉమ్మడి విశాఖ జిల్లా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తరువాత మరింత ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ ముఖ్య కార్యక్రమాలకు స్టీల్ సిటీనే వేదికగా ఎంచుకుంటున్నాయి. అనధికారిక పొలిటికల్ హెడ్ క్వార్టర్ అనేంతలా జరుగుతున్నాయి యాక్టివిటీస్. సామాజిక సమీకరణాల లెక్క చూస్తే తెలంగాణకు హైదరాబాద్ ఎలానో ఏపీకి విశాఖ అలాగా. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వర్గాలు, ఆర్థిక సమీకరణాలు అంతకు మించి అనిపిస్తుంటాయి అక్కడ. అందుకే విశాఖలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే పావులు కదుపుతున్నాయి. విశాఖ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 4, వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యాన్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ మంత్రాన్ని నమ్ముకుంటోంది. అవసరం అనుకుంటే సిట్టింగ్లో కొందరిని పక్కన పెట్టేందుకు కూడా జగన్ వెనకాడడం లేదు అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా షాక్ తగిలినా విశాఖ మాత్రం టీడీపీకి ఊరట కలిగించింది. 2024లో పట్టు నిలుపుకోవడంతో పాటు జగన్ పార్టీకి ఝలకివ్వాలని టీడీపీ పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు పరిధిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరు నడవగా ఫ్యాన్ పార్టీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి భరత్పై 4000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ఎంవీవీకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ నిధుల కేటాయింపులు ఎంపీ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జనాల నుంచి డిమాండ్ ఎన్నోసార్లు వినిపించింది. వీటికి తోడు భూ వివాదాలు కూడా ఎంవీవీని చుట్టుముట్టాయి. ఓ దశలో విజయసాయిరెడ్డితోనూ ఆయనకు మాట పెరిగిన పరిస్థితి కనిపించింది. వివాదాలన్నీ వరుసగా కమ్ముకొస్తున్న వేళ పార్లమెంటు విడిచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంవీవీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం అంగీకరిస్తే విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. అదే జరిగితే ఎంపీ టికెట్ను బీసీ మహిళకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మేయర్ గోలగాని హరివెంకట కుమారితో పాటు విశాఖ తూర్పు సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన భరత్ మళ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
విశాఖలో సమస్యలపై వరుసగా గళమెత్తుతూ పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఓకే అయింది. మరి బీజేపీ కూడా చేరుతుందా? చేరితే జీవీఎల్ కలల సంగతి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు విశాఖ మీద నజర్ పెంచాయి. పొత్తు కుదిరితే తరువాత ఎత్తు ఏంటి ఆసక్తికరంగా మారింది. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2024లో స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, పెందుర్తి సెగ్మెంట్లు ఉన్నాయి. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం భీమిలి వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. గ్రూపు రాజకీయాలు గుబులు రేపుతున్నాయి. దీనికి తోడు ఆ మధ్య ఓ మహిళతో ఆడియో కాల్ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వినిపించడం అవంతిని కార్నర్ చేసేలా చేస్తోంది. మరోసారి ఆయనే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వైసీపీ అధిష్టానం మాత్రం మరింత బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక భీమిలిలో నాయకత్వం పరంగా టీడీపీ వీక్గా కనిపిస్తోంది. మండల స్థాయి లీడర్ను ఇన్ఛార్జిగా నియమించగా క్యాడర్ చెల్లాచెదురైంది. భీమిలి నుంచి టీడీపీ తరపున లోకేష్ పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పంచకర్ల సందీప్ మరోసారి భీమిలి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో హాటెస్ట్ సెగ్మెంట్ గాజువాక. 2019లో జనసేనాని పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా వయోభారం కారణంగా ఆయనకు మరో ఛాన్స్ కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గురుమూర్తిరెడ్డి, అమర్ లేదా నాగిరెడ్డి కుమారుల్లో ఎవరో ఒకరు బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసులరావుకు టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన నుంచి కోన తాతారావు టికెట్ ఆశిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం, నిర్వాసితుల సమస్యలు ఇక్కడ అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. గాజువాకలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో ఓట్లు చీలినా ఈసారి ఖచ్చితమైన వైఖరితో ఉండాలని వారంతా ఫిక్స్ అయ్యారు. టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ అయితే ఈ 2 పార్టీలకు అది మేజర్ ప్లస్ కావడం ఖాయం. పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన అదీప్ రాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గ విభేదాలతో పాటు సీనియర్ నాయకులు టికెట్ రేసులో ఉండడం అదీప్ రాజ్కు ప్రతికూలంగా మారుతోంది. సీనియర్లంతా ఎవరికి వారే అన్నట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లడం ఇక్కడ అధికార పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. అదీప్ రాజ్తో పాటు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ లేదా ఆయన కుమారుడు పోటీలో దిగే అవకాశాలు ఉన్నాయి. గండి బాబ్జీ పేరు కూడా ప్రముఖంగా పోటీలో వినిపిస్తోంది. బండారుకు బలమైన నాయకుడు అనే పేరు ఉన్నా ద్వితీయ శ్రేణి నాయకత్వం వీక్ కావడం ఇక్కడ టీడీపీ మేజర్ మైనస్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు 4గోసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. స్థానికుడు కాకపోయినా జనాలకెప్పుడు అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరుంది. మత్స్యకార సామాజిక వర్గంలో మంచి పట్టుంది. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా జెండా పాతాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టింది. అందులో భాగంగా హరివెంకటకుమారి, విజయ నిర్మల, వంశీకృష్ణకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. విశాఖ పార్లమెంటు వదిలి తూర్పులో పోటీకి ఎంవీవీ సత్యనారాయణ సిద్ధమవుతున్నారు. అధిష్టానం కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. జనసేన నుంచి పీతల మూర్తి యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో దక్షిణ నియోజకవర్గం చాలా కీలకం. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ ఆ తరువాత వైసీపీ గూటికి చేరుకున్నారు. వాసుపల్లి రాకతో వైసీపీ మరింత బలోపేతమైన అంతర్గత రాజకీయాలు అధికార పార్టీలో అగ్గిరాజేస్తున్నాయి. సీనియర్లతో సఖ్యత లేకపోవడం వాసుపల్లికి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి విశాఖ సౌత్ రేస్లో వాసుపల్లితో పాటు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీకి గండి బాబ్జీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సైకిల్ పార్టీకి ఇక్కడ మంచి ఓటు బ్యాంకే ఉన్నా
బాబ్జీ స్థానికేతరుడు కావడంతో జనాలకు సరిగా చేరువ కాలేకపోతున్నారనే టాక్ ఉంది. టీడీపీ జనసేన పొత్తు కొనసాగితే పర్లేదు, ఎవరికి వారు అభ్యర్థులు నిలబడితే ఇక్కడ అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఉత్తరం నియోజకవర్గ రాజకీయాలు పొలిటికల్ గా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. విశాఖ పార్లమెంటు పరిధిలోనే ఖరీదైన నియోజకవర్గం ఇది. మాజీ మంత్రి గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేకే రాజు చేతుల్లో 1800 ఓట్ల తేడాతో గంటా విజయం సాధించారు. విశాఖ నార్త్ పై వైసీపీ మంచి పట్టు సాధించింది. 2024లోనూ వైసీపీ నుంచి కేకే రాజు బరిలో నిలవడం దాదాపు కన్ఫర్మ్ అయింది. పార్టీ వర్గాల నుంచి ఎలాంటి ప్రతికూలత లేదు. నిత్యం జనాలకు అందుబాటులో ఉండడం కేకే రాజుకు భారీ ప్లస్. నార్తులో నాయకత్వలేమి టీడీపీని ఇబ్బంది పెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా ఇన్ఛార్జిని నియమించి చేతులు దులుపుకున్నారు. దీంతో పార్టీ బాగా వీక్ అయింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వైసీపీ వైపు చూస్తోంది. ప్రస్తుత సమీకరణాలతో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నా టీడీపీ జనసేన పొత్తు కుదిరితే సీన్ మారే ఛాన్స్ ఉంది. ఇక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ తరపున రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వరుసగా 2 సార్లు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యతిరేకత లేదు. పైగా వివాదరహితుడిగా పేరు ఉండటం గణబాబుకు కలిసి రానుంది. విశాఖ పశ్చిమంలో వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలని గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన మల్ల విజయప్రసాద్ ను వైసీపీ పక్కన పెట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి ఆనంద్ ను రంగంలోకి దించింది. గవర సామాజిక వర్గంతో పాటు పారిశ్రామిక ప్రాంత ఓటర్లను టార్గెట్ చేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాపు ఓటర్లు ఇక్కడ కీలకం కానున్నారు. జనసేన కలిస్తే టీడీపీకి భారీగా కలిసి రానుంది. టీడీపీ వైసీపీ నుంచి పెద్దగా పేర్లు వినిపించకపోయినా గణబాబు అడారి ఆనంద్ మధ్య పోటీ ఖాయం. ప్రస్తుతానికి ఏ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ఎన్నికల నాటికి సీన్ ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, మారుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. దీంతో ఈ జిల్లాపై సత్తా చాటేదెవరు, పార్లమెంటు స్థానంలో జెండా ఎగురవేసేదెవరు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసేదెవరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. వివాదాలు, వర్గపోరులు, అసంతృప్తులు, అలకలు అన్నీ దాటుకుని ఎవరు విజేతగా నిలుస్తారు, సాగర తీరం సాక్షిగా తొడకొట్టబోతున్నారని జనం డిస్కస్ చేసుకుంటున్నారు.